జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఫ్రెండ్స్, ఏదైతే నేవీ నుండి ఏదైతే ఎల్డీసీ అండ్ ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చిందో దీనికి మనము ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఆఫ్లైన్లో అప్లై చేయాలంటే ఏదైతే ఈ ఫామ్ కనబడుతుందో ఈ ఫామ్ మనం ప్రింట్ తీసుకొని మనం ఫామ్ ఫిల్అప్ చేసి పోస్ట్ ద్వారా మనకు అండమాన్ నికోబార్ లొకేషన్కి మనము పంపేయాలి. మీకు ఈ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది, మీరు ఎలా ఫిల్అప్ చేయాలి, నేను స్టెప్ వైజ్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని 20 మినిట్స్ కావచ్చు, 15 మినిట్స్ కావచ్చు, 25 మినిట్స్ కావచ్చు. ఎన్ని మినిట్స్ అయితే అంత మినిట్స్ చూసి వీడియో పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా అండ్ స్పీడ్లో పెట్టకుండా క్లియర్గా స్టెప్ వైజ్గా చూసి అప్లై చేయండి. ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఒకటే, ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఒక వీడియో మీకు ఈ ప్రింట్ కావాలంటే నేను ఎంత కష్టపడి 1/2 అవర్ 1 అవర్ కష్టపడి ఈ ప్రింట్ మేము మొత్తం కాపీ చేసి ఇది చేసిన కదా, నా కష్టానికి ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వీడియో చేయండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తారు కదా, వీళ్ళ కోసం మనం కొద్దిగా నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు నోటిఫికేషన్ గురించి తెలుసు అంటే ఒక 2 మినిట్స్ స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ అండమాన్ నికోబార్ కమాండ్ నుండి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫింగ్ అండ్ లోయర్ డివిజన్కి వేకెన్సీస్ రావడం జరిగింది. దీనికి మనము బోత్ మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేయొచ్చు. ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేస్తారంటే శ్రీ విజయపురంలో ఎగ్జామ్ ఉంటుంది, అండమాన్ నికోబార్లో ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత చూసుకోండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే టోటల్గా మనకు 9 వేకెన్సీస్ ఉండడం జరిగింది. 9 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కేటగిరీ వైజ్గా మరి చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియోకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియో మరి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందరూ వెళ్ళి జాయిన్ అవ్వండి. శాలరీ చాలా మంచి ఉంటుంది, మీకు 40K ప్లస్ శాలరీ రావడం జరుగుతుంది. బ్రో ఓన్లీ 9 వేకెన్సీస్ ఉన్నాయి కదా బ్రో అంటే, బ్రో నీకు కావాల్సింది ఓన్లీ 1 వేకెన్సీ బ్రో. ఆ 1 వేకెన్సీ కోసం నువ్వు కష్టపడు, నీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ అవసరం లేదు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్ ఎలిజిబిలిటీ గురించి చూసుకుందాం. ఎవరైతే 12th పాస్ అయినారో అప్లై చేయొచ్చు ఈ ఎల్డీసీకి, అండ్ ఎవరైతే 10th పాస్ అయినారో వీళ్ళు ఎంటీఎస్కి అప్లై చేయొచ్చు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎవరైతే 18 years to 27 years మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు లోయర్ డివిజన్ క్లర్క్కి అండ్ స్పెషల్ కేటగిరీస్కి. అంటే ఎస్సీ ఎస్టీలకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అండ్ ఓబీసీలకు +3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది ఎల్డీసీ సంబంధించింది. ఎంటీఎస్కి వచ్చేసి 18 years to 25 years మధ్యలో ఉన్నవారు అప్లై చేయొచ్చు. దీనికి మరి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, +5 ఎస్సీ ఎస్టీలకు, +3 ఓబీసీలకు. ఇప్పుడు మన ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఆఫ్లైన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఇప్పుడు స్టెప్ వైజ్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చాలామందికి డౌట్ ఈ ఫామ్ ఎక్కడ లభిస్తుంది బ్రో, ఈ ఫామ్ ఎక్కడ దొరుకుతుందంటే, ఫ్రెండ్స్ కింద మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను కామెంట్ వరకు పిన్ చేస్తుంటా. మన వాట్సాప్ ఛానల్ అండ్ కమ్యూనిటీ గ్రూప్ లింక్స్ కింద కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ జాయిన్ అయితే మీకు కమ్యూనిటీ గ్రూప్లో వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఇమేజెస్ కనబడతాయి. అలాగే మీరు కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అయితే పీడిఎఫ్ కనబడుతుంది. బట్ పీడిఎఫ్ కనబడుతుంది కదా, ఆ పీడిఎఫ్ మీరు లేట్గా జాయిన్ అయితే కనబడదు. నా సజెషన్ ఏమంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు ఈ ఇమేజెస్ కనబడతాయి. ఈ ఇమేజెస్ ఇప్పుడు క్లియర్గా కనబడతాయి, క్లియర్గా ఉంటుంది, ఏం లేదు. ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ మనకు సర్టిఫికేట్లు ఏమేమి కావాలంటే, మనకి ఏదైనా ఇప్పుడు ఏవే సర్టిఫికేట్స్ మనం అటాచ్ చేయాలి అప్లికేషన్తో పాటు అంటే, ఫస్ట్ మన ఎస్ఎస్సి మార్క్స్ మెమో అటాచ్ చేయాలి. తర్వాత ఎన్ఓసి సర్టిఫికేట్ ఉంటే అటాచ్ చేయండి, లేకుంటే అవసరం లేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ మీకు ఏదైతే కేటగిరీ సర్టిఫికేట్ ఉంటుందో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో దాన్ని అప్లోడ్ చేయండి. తర్వాత మీరు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ అంటే ఫిజికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. తర్వాత 2 latest పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి, ఇది మన అప్లికేషన్ ఫామ్, ఇది మన ఫస్ట్ పేపర్. మనం చేయాల్సింది ఏమంటే ఫస్ట్ పని ఇక్కడ చూసుకోండి, చెక్ ది లిస్ట్ ఆఫ్ ది ఎన్క్లోజర్స్ ఫర్ అని ఉంది కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎస్ఎస్సి మెట్రిక్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది కదా, మీకు మార్క్స్ మెమో ఉంది, 10th మార్క్స్ మెమో మీరు అటాచ్ చేస్తారు. ఇక్కడ ఏం రాయండి అంటే ఎస్ అని రాయండి. ఎస్ అని క్యాపిటల్ లెటర్స్లో ఈ బాక్స్ లోపలే ఎస్ అని రాయండి. మీ దగ్గర ఎన్ఓసి సర్టిఫికేట్ ఉందంటే ఎస్ అని రాయండి. ఒకవేళ నో ఉంటే నో మీద రాయండి. ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ రాసి మీరు సర్టిఫికేట్ అప్లికేషన్ తప్పేటప్పుడు మీరు సర్టిఫికేట్ అటాచ్ చేయలేదంటే మీ అప్లికేషన్ తీసుకోరు, వాళ్ళు మీ అప్లికేషన్ క్యాన్సిల్ చేసేస్తారు.
బ్రో నేను అప్లై చేసి నాకు అడ్మిట్ కార్డ్ లేదంటే నేను అప్పుడు ఏం చేయలేను. తర్వాత కేటగిరీ సర్టిఫికేట్, అదే క్యాస్ట్ సర్టిఫికేట్. ఇప్పుడు మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఇక్కడ మీకు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటో ఒకవేళ ఉంటే ఎస్ ఇక్కడ రాయండి, చిన్నగానే రాయండి. ఒకవేళ మీకు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ సర్టిఫికేట్ లేదంటే మీరు ఇక్కడ నో అని రాయాలి. నో అని క్యాపిటల్ లెటర్స్లో నో అని ఇలా రాయండి. అలాగా 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ అంటే ఇక్కడ ఎస్ అని ఇలా రాయండి, ఈ బాక్స్ లోపలే రాయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫర్ ది పోస్ట్, మీరు దేనికైతే అప్లై చేస్తారో దీనికి చూసుకోండి. ఎల్డీసీ వేకెన్సీ ఉంది అండ్ ఎంటీఎస్సీ వేకెన్సీ ఉంది. ఇప్పుడు మీరు దేనికైతే అప్లై చేద్దాం అనుకుంటారో ఇక్కడ ఎంటీఎస్ అని రాయండి. ఇప్పుడు నేను ఎంటీఎస్కి అప్లై చేద్దాం అనుకుంటారు కదా, ఎంటీఎస్ అని రాస్తా. తర్వాత ఇక్కడ మీ కలర్ ఫోటోని అటాచ్ చేయండి, పాస్పోర్ట్ ఫోటోని కలర్ ఫోటోని అటాచ్ చేయండి. అటాచ్ చేసి మీకు కింద కొద్దిగా ఏమైనా స్పేస్ ఉంటే ఇక్కడ ఇంత అటాచ్ చేసి ఇక్కడ ఏమైనా స్పేస్ ఉంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ రాసి కొద్దిగా సిగ్నేచర్ చేయండి. ఒకవేళ స్పేస్ ఉంటే, స్పేస్ లేదంటే అవసరం లేదు అది. తర్వాత ఇక్కడ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఏమంటే టు ఫిల్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ ది క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ. మీరు అప్లికేషన్ని మీ పేరుని కానీ మీ ఫాదర్ నేమ్ని కానీ మా మదర్ నేమ్ని కానీ మీరు ఏ లెటర్స్లో రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఇక్కడ మరి పోస్ట్ అప్లైడ్ ఫర్ ఫస్ట్ దాంట్లో ఇది పోస్ట్ ఫర్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎగ్జాంపుల్ ఎంటీఎస్ కదా, ఇక్కడ ఎంటీఎస్ అని రాస్తా క్యాపిటల్ లెటర్స్లోనే. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ పేరు రాయండి, ఇక్కడ మీ పేరు రాయండి. ఆ పేరు మరి మీకు 10th సర్టిఫికేట్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే రాయండి. ఫాదర్స్ నేమ్, ఇక్కడ ఫాదర్స్ నేమ్ రాయండి, అది మరి క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి, క్యాపిటల్ లెటర్స్. డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ రాయండి, ఫస్ట్ డేట్స్ రాయండి. చాలామంది మన డేట్ ఆఫ్ బర్త్ ఎలాగ ఉంటుందంటే డేట్ ఉంటుంది, ఇలాగుంటుంది, ఇలాగుంటుంది. ఇక్కడ డేట్స్ ఇచ్చారు కదా, మీరు ఫస్ట్ ఇక్కడ డే రాయండి, ఇక్కడ డే రాయాలి, ఇక్కడ మంత్ రాయాలి, ఇక్కడ మీరు ఏం రాయాలి, ఇయర్ రాయాలి. తర్వాత ఏజ్, డేట్ ఆఫ్ అప్లికేషన్ క్లోజింగ్, అంటే మీరు ఇప్పుడు అప్లై చేస్తారు కదా, మీకు ఈ రోజు నుండి మీరు పుట్టినప్పుడు మీకు ఎంత ఏజ్ ఉంది ఈ రోజు దాకా అంటే మీరు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్, అన్నీ చూపిస్తా, ఏం టెన్షన్ లేదు, చూపిస్తా. ఆగండి, ఒక సెకండ్ ఆగండి, చూపిస్తా మీకు. ఫ్రెండ్స్ మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ వచ్చేసి ఏజ్ క్యాలిక్యులేటర్ అని సెర్చ్ చేయండి. ఏజ్ క్యాలిక్యులేటర్ సెర్చ్ చేస్తే ఇక్కడ పైన మీకు క్యాలిక్యులేటర్ నెట్ అని ఓపెన్ అవుతుంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి, అంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు చూసుకోండి, ఏప్రిల్లోనే పుట్టారనుకుందాం, 26 అనుకుందాం. ఇయర్ వచ్చేసి 2005 అనుకుందాం, 2000 ఎంత అనుకుందాం, 2005 అనుకున్నాం. తర్వాత ఏజ్ ఆఫ్ ది డేట్, ఈ రోజే డేట్ ఉంటుంది, మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఏదైతే క్యాలిక్యులేట్ అని కనబడుతుందో దీనిపైన క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తే ఇప్పుడు చూసుకోండి కరెక్ట్గా ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, 21 ఇయర్స్ ఉన్నాయి, 0 months 0 days. ఇప్పుడు ఈ డేట్ అని అక్కడ ఎంటర్ చేయాలి. ఎలా ఎంటర్ చేయాలో చూపిస్తా, చూసుకోండి ఫ్రెండ్స్. మనం ఎగ్జాంపుల్గా 2005 తీసుకున్నాం, ఈ డేటే తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మీరు ఇయర్స్ ఎంటర్ చేయండి, 21 ఇక్కడ 21 అని రాయండి. మంత్స్ వచ్చేసి 0 అని రాయండి, మీకు అక్కడ 0 కనబడదు. ఒకవేళ మీకు 7 months అంటే 7 months ఇక్కడ రాయండి. డేస్ ఎన్ని డేస్ అని 8 days 23 days అలాగే ఇక్కడ రాయండి. తర్వాత నేషనాలిటీ, ఇప్పుడు మనకు నేషనాలిటీ మీరు ఏ దేశంలో పుట్టారు, మీరు ఇండియా అంటారు కదా, ఇండియా స్మాల్ లెటర్స్లో వస్తారు, అలా కాదు ఇండియా, మరి మీరు ఏ దాంట్లో రాయాలి, క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లోనే మీరు రాయాల్సి ఉంటుంది. జెండర్, మీరు జెండర్ సెలెక్ట్ చేసుకుంటే మీరు మేలా, ఫిమేలా, ట్రాన్స్జెండరా చూసుకోండి. మీరు ఏం చేయాలంటే మీరు మేల్ అయితే ఇక్కడ మరి మేల్ రాయకూడదు, జస్ట్ ఏం చేయాలంటే మీరు ఇక్కడ మేల్ అయితే జస్ట్ ఇక్కడ టిక్ చేయండి అంతే. ఈ టిక్ ఎలాగ ఏంటంటే మొత్తం బాక్స్లోనే వచ్చేలాగా జస్ట్ టిక్ చేయండి, బాక్స్లోనే రాయాలి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, ఈ పెన్తో చూపిస్తా, ఇలా మీరు టిక్ చేయాలి. మీరు పెన్తో కదా బాగా మంచిగా వేయండి టిక్. తర్వాత రిలీజియన్, అంటే మీ రిలీజియన్ ఏది, అంటే ముస్లిమా, లేకుంటే హిందువా, లేకుంటే క్రిస్టియనా, లేకుంటే సిక్కా, అలాగా. ఇప్పుడు మీరు పర్మనెంట్ అడ్రస్ అంటే మీరు ఎక్కడైతే పుట్టింటారో మీకు ఏదైతే ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో సేమ్ టు యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే ఆధార్ కార్డు ఉందో సేమ్ ఆ అడ్రస్ మీరు ఎంటర్ చేయండి. చిన్నగా రాయండి, ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ పైన కొద్దిగా ఎక్కువ స్పేస్ ఉంది కదా, దీంట్లో మీ ఇంటి నంబరు, తర్వాత మీ ఊరు పేరు, మండలము, మీ పోస్ట్ ఆఫీసు, తర్వాత మీ డిస్టిక్ రాయండి, పిన్ కోడ్ రాయండి, ఖచ్చితంగా పిన్ కోడ్ రాయాలి, మీ పిన్ కోడ్ ఖచ్చితంగా రాయాలి. ఆధార్ కార్డులో వెనక ఏదైతే అడ్రస్ ఉంటుందో సేమ్ అలాగే రండి. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అంటే మీరు పుట్టింది ఒక ఊర్లో
మీరు ఫర్ ఎగ్జాంపుల్ పుట్టింది హైదరాబాద్లో, ఇప్పుడు ఉంటున్నారు విజయవాడలో. మీరు అప్పుడు ఏ అడ్రస్ రాయాలి? విజయవాడ అడ్రస్ రాయాలి. ఏ అడ్రస్ రాయాలి? విజయవాడ అడ్రస్ రాయాలి. ఆల్మోస్ట్ పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కాపీ కొట్టేయండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టింది అడ్రస్ వేరే, ఇప్పుడు ఉంటుంది అడ్రస్ వేరే అంటే అప్పుడు కరస్పాండెన్స్ అడ్రస్ చోట మీ టెంపరీ అడ్రస్ రండి, అంటే మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్ రాయండి. ఒక పేజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఈమెయిల్ ఐడి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి స్మాల్ లెటర్స్లు ఉంటాయి కదా, స్మాల్ లెటర్స్. తర్వాత కాంటాక్ట్ టెలికమ్యూనికేషన్ నంబర్ అండ్ మొబైల్ నెంబర్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఏం తప్పు పెట్టదండి. ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ టెలికామ్ నంబర్ వచ్చేసి, మొబైల్ నెంబర్ వచ్చేసి తప్పు లేకుండా కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ కార్డ్. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఏం చేయాలి? ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ని చూసుకొని ఒక్కసారికి 2 సార్లుగా చూసుకొని మీరు ఫామ్ ఫిల్అప్ చేయండి. ఒక్కసారి మిస్టేక్ చేస్తే మీకు చాలా ఇబ్బంది పడతారు. మీ అప్లికేషన్ ఫాము క్యాన్సల్ అయిపోతుంది. అందుకే చూసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకోండి. తర్వాత 14th చూసుకోండి. 14th ఏమంటే, ఆర్ యూ గవర్నమెంట్ ఎంప్లాయ్? మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటారు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్? ఎస్ అంటే ఎస్ మీద టిక్ చేయండి. కాదంటే నో మీద ఇలా ఇంటూ పెట్టండి. నో మీద ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఎస్, ఒకవేళ ఎస్ అంటే ఎస్ మీద టిక్ చేయండి. కాదు అంటే నో మీద టిక్ చేయండి. సింపుల్గా అంతే. లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే, మీరు కానీ ఏదైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారు అంటే, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఆర్మీ రిటైర్డా అలాగే ఎవరైనా ఉన్నారంటే, ఒకవేళ ఉన్నారంటే ఎస్ మీద క్లిక్ చేయండి. లేదంటే నో మీద టిక్ చేయండి. ఇంతే సింపుల్గా. ఇక్కడ మీరు మరి ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం రాయాల్సింది, ఇక్కడ డాష్ పెట్టేయండి, లేకుంటే ఇలాగే వదిలేండి. తర్వాత కేటగిరీ. మీ ఏ కేటగిరీ? జనరలా, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఈడబ్ల్యూసీయా, ఫిజికల్ అండ్ అక్టివిటీ. మీ ఏదైతే కేటగిరీ ఉంటుందో ఆ కేటగిరీ మీద మీరు ఇలా సింపుల్గా టిక్ పెట్టాలి. తర్వాత వెదర్ సేకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అంటే, మీకు ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ ఉందా? ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ కానీ ఉంటే ఎస్ మీద టిక్ చేయండి. ఒకవేళ నీకు ఏజ్ రిలాక్సేషన్ లేదు, వాళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్లో నువ్వు ఉన్నావంటే నో మీద టిక్ చేయండి అలాగా. తర్వాత ఇక్కడ ఏదైతే 18th కనబడుతుందో, డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ ది అసైనింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ద టర్మ్ ఆఫ్ ది నో అంటే ఇక్కడ నో మీద టిక్ చేసేయండి. ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద మీరు ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ ఏం చేయాలి? ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ బోర్డు 10th క్లాస్ని మనం ఫస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. యూనివర్సిటీ బోర్డు దగ్గర మీరు ఏం రాయాలంటే, సెకండరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని రాయండి. కింద స్పేస్ ఉంటే ఆంధ్రప్రదేశ్ అని రాయండి. ఇది మీ 10th మార్క్స్ మెమోలోనే పైన ఇచ్చింటారు, ఆ సేమ్ రాయండి. పైన రాసి కింద మీరు ఏం రాయండి అంటే ఆంధ్రప్రదేశ్ అని రాయండి. స్పేస్ ఉంటే, లేకుంటే చిన్నగా ఏపీ అని మీరు రాసేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయినారు? ఫర్ ఎగ్జాంపుల్ 2021 సింపుల్గా 21 అని రాయకూడదు, టోటల్గా రాయాలి. ఇలాగా 2021 పాసింగ్ అయినాను అని ఇలా రాయాలి. తర్వాత టోటల్ మార్క్స్ చూసుకోడు, అంటే నీకు 600కి 10thలో ఎన్ని మార్కులు వచ్చాయి? ఎంత? 300 వచ్చాయా, 400 వచ్చాయా, 500 వచ్చాయా, 600 వచ్చాయా? 300 వచ్చాయంటే ఈడక 300 రాయి. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ది మార్క్స్. పర్సంటేజ్ ఎలాగంటే, ఇప్పుడు చూసుకోండి, మనకు టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటాయి? 10thలో 600 మార్క్స్ ఉంటాయి. 600కి నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 300 మార్క్స్ వచ్చాయి. ఇంటూ 100 చేయండి. ఈ క్యాలిక్యులేషన్ చేయండి సింపుల్గా. ఈ క్యాలిక్యులేషన్ రాదంటే నేను ఎలాగైతే చూపించా సేమ్ వెళ్ళి మీ మొబైల్ ఫోన్లో కొట్టండి, క్యాలిక్యులేటర్లో కొట్టండి. మీకు వచ్చిన మార్కు పైన వేయాలి, న్యూమరేటర్ లేదు. మీకు డినామినేటర్లో వచ్చేసి టోటల్ మార్క్స్ ఎంత ఉంటుందో టోటల్ మార్క్స్ డినామినేటర్ వేయాలి. ఇంటూ 100 చేయాలి పర్సంటేజ్. ఇలాగ 0 క్యాన్సిల్ చేసుకోండి. 3 1 3 2 2 1 2 5 అంటే టోటల్గా నాకు ఎన్ని పర్సెంటేజ్ తీసుకుని నాకు 10thలో 50% ఉంది. ఇలాగా 50% ఈ బాక్స్ లోపల ఉండేలాగా రాయండి. తర్వాత 12th క్వాలిఫికేషన్ అండ్ ఎవరైతే ఎంటీఎస్కి అప్లై చేస్తారో, మల్టీ టాస్క్ అప్లై చేస్తారో వీళ్ళకు ఓన్లీ జస్ట్ 10th క్లాస్. మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ రాయండి. ఇప్పుడు ఇక్కడ 12th క్లాస్ మరి ఇచ్చాడు కదా, 12th క్వాలిఫికేషన్ నేను చదవలేదు ఎంటర్ చేయాలంటే అవసరం లేదు. 10th క్లాస్ది పోస్ట్ అప్లై చేస్తారో 10th క్లాస్ రాయొచ్చు. బట్ ఎవరైతే ఎల్డీసీకి అప్లై చేస్తారో, లేకుంటే చదివారో వీళ్ళు ఇక్కడ బోర్డు రాయాలి. మీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని మన బోర్డు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. అలాగే తెలంగాణకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ ఉంటుంది. అలాగే ఇక్కడ రాయండి
ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయండి, మీరు ఎప్పుడైతే పాస్ అనేది ఇక్కడ రాయండి. టోటల్ మార్క్స్ మీకు ఎంతైతే మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్స్ ఎంటర్ చేయండి. తర్వాత పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు చెప్పాను. బట్ ఎవరైతే డిగ్రీ మరి చదివారో నేను ఎల్డీసీకి అప్లై చేయాలి, నేను ఎంటీఎస్కి అప్లై చేద్దాం అనుకుంటారో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ క్వాలిఫికేషన్ అండి, మీరు క్వాలిఫికేషన్ రాసి తర్వాత ఇక్కడ ఏం రాయండి, మీ బోర్డు రాయండి. మీరు డిగ్రీ ఏదైతే చేసింటారో ఆ బోర్డు రాయండి. ఇప్పుడు చూసుకోండి రాయలసీమ యూనివర్సిటీ ఉంటాయి, అలాగా మీ బోర్డు యూనివర్సిటీ రాయండి. పాసింగ్ రాయండి, మార్క్స్ రాయండి, పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేసేస్తే అయిపోతుంది. తర్వాత అదర్ క్వాలిఫికేషన్ మీద ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, వదిలేయండి. తర్వాత ఇన్ కేస్ యూ హ్యావ్ ఎంప్లాయిడ్ ఇన్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ పీసీయూ అంటే మీరు ఎప్పుడైనా ఏ దాంట్లో అయినా మీరు అపాయింట్మెంట్ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఏమైనా జాబ్ చేస్తున్నారంటే ఒకవేళ మీరు చేసి ఉంటే లేకుంటే మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే పర్మనెంట్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ డీటెయిల్స్ రాయండి. ఏం డీటెయిల్స్ రాయాలంటే మరి చెప్తా చూసుకోండి. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, నేమ్ ఆఫ్ ది పోస్ట్, ప్రజెంట్ పోస్ట్ ఎక్కడ, మీకు శాలరీ ఎంత వస్తుంది, అది అడ్రస్ ఎక్కడ, కంపెనీ ఒక నేమ్ ఏది, ఆ బాడీ ఏది గవర్నమెంట్, అలాగా ఎంటర్ చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మన పుట్టుమచ్చలు మార్క్స్. పుట్టుమచ్చలు మీకు తెలియదంటే మీ 10th మార్క్స్ మెమోలోనే ఉంటాయి. మీ 10th మార్క్స్ మెమోలో కింద ఇవ్వడం జరుగుతుంది ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని. ఇక్కడ మీకు స్పేస్ సరిపోతే 2 రాయండి, ఒకవేళ మీకు స్పేస్ సరి లేకపోతే ఓన్లీ ఒక పుట్టుమచ్చ రాసేయండి. ఒకవేళ దాంట్లో 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మీ బాడీలో మీకు ఎక్కడున్నా తెలుసు అక్కడ కొద్దిగా ఇంగ్లీష్లో రాసేయండి. స్మాల్ మోల్ ఆన్ ది రైట్ హ్యాండ్ చెస్ట్, అలాగా మీకు ఎక్కడైతే ఉంటుందో అక్కడ రాయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, డిక్లరేషన్ చేయాలి. డిక్లరేషన్ అంటే ఈ ఫామ్ని నేనే ఫిల్అప్ చేస్తున్నా, నేనే డిక్లరేషన్ చేస్తున్నానని డిక్లేర్ చేయాలి. ఇక్కడ మీరు డేట్ వేయండి, మీరు ఎప్పుడైతే ఫామ్ ఫిల్అప్ చేస్తారో ఆ డేట్ వేయండి. తర్వాత ఎక్కడి నుండి అప్లై చేస్తున్నారో, ఎక్కడి నుండి ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారో, ఎక్కడి నుండి పోస్ట్ చేస్తారో ఆ ప్లేస్ రాయండి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ని ఈ బాక్స్ లోపలే ఉండేలాగా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ని ఇక్కడ ఇంప్రెస్ చేయండి. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఇక్కడ చేయండి. ఫ్రెండ్స్ టోటల్గా నేను మీకు అప్లికేషన్ ఫామ్ ఎలాగా అనేది టోటల్ డిస్ప్లే చేసిన. ఈ అప్లికేషన్ ఫామ్ మన వాట్సాప్ ఛానల్స్ అండ్ కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేస్తే అందరూ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే వాట్సాప్ ఛానల్లో నేను ఇమేజ్ రూపంలో పంపిస్తాను. ఇమేజ్ రూపంలో పంపించినప్పుడు మీకు ఈజీగా చూసుకోవచ్చు. అండ్ కమ్యూనిటీ గ్రూప్లో వచ్చేసి పీడిఎఫ్ ఒక్కసారి పంపిస్తే ఇంకో లేట్గా జాయిన్ అవ్వన్న వాళ్ళకి అది కనపడదు, ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకు బ్రో నేను వాట్సాప్ అంటున్నాను, టెలిగ్రామ్ కాకుంటే టెలిగ్రామ్లో యాడ్స్ వస్తాయి ఫ్రెండ్స్. నేను ఒక పోస్ట్ చేసిన తర్వాత కింద నాకు యాడ్స్ వస్తాయి, మీకు యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ గిన మీరు క్లిక్ చేస్తే ఆ బెట్టింగ్ అని స్కామ్ గిన్నెల్ని వెళ్ళిపోతారు. అది ఇప్పుడు మనము పోస్ట్ ఎలా పంపారో చూసుకుందాం. పోస్ట్ ఎలా పంపాలి మన పోస్ట్ ఆఫీస్కి అండ్ లొకేషన్కి ఎలా పంపాలో ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్. పోస్ట్ మీరు ఎలా పంపించాలంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత నేను ఏదైతే సర్టిఫికేట్ చెప్పాను అక్కడ మీరు ఏదైతే ఎస్ మీద క్లిక్ చేసినారో, ఎస్ మీద ఏదైతే సర్టిఫికేట్ నా దగ్గర ఎస్ ఉందని క్లిక్ చేసినారో ఆ సర్టిఫికేట్స్ అటాచ్ చేయండి. అటాచ్ చేసి పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి ఈ కవర్ అడగండి, ఈ పోస్ట్ కవర్ అడగండి. వాళ్ళు అడిగితే ఇస్తారు. ఇక్కడ ఏదైనా రూపీ సింబల్ ఉన్న సింబల్ని వాళ్ళు తీసుకుని అది ఆల్మోస్ట్ వాళ్ళు ఇస్తారు. మీరు చేయాల్సింది పోస్ట్ స్పీడ్ పోస్ట్ చేయండి, లేకుంటే రిజిస్టర్డ్ పోస్ట్ చేయండి. స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ చేయాలా, ఆ ఫామ్ ఇప్పించుకోండి, ఆ పోస్ట్ ఇప్పించుకోండి. ఇప్పించుకున్న తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఇది రాయండి. మీరు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఇక్కడ లైన్ వేస్తారో లేదో అది మీ ఇష్టం, బట్ అప్లికేషన్ పోస్ట్ అని రాసి కింద లైన్ వేసి మీరు ఏదైతే అప్లై చేస్తారో అక్కడ రాయండి, ఎంటీఎస్ అని రాయండి. తర్వాత ఫ్రమ్ మీ అడ్రస్ రాయండి. ఫస్ట్ మీ అడ్రస్ రాయండి. మీ క్యాండిడేట్ నేమ్ రాయండి, మీ పేరు రాయండి, మీ నాన్న పేరు రాయండి, హౌస్ నంబర్ అండ్ విలేజ్ రాయండి. తర్వాత పోస్ట్ ఎక్కడి నుండి పోస్ట్ పంపిస్తారో ఆ పోస్ట్ అడ్రస్ రాయండి. తర్వాత డిస్ట్రిక్ట్ రాయండి, తర్వాత స్టేట్ రాయండి, తర్వాత మొబైల్ నెంబర్ రాయండి. ఇది తర్వాత మీరు ఎక్కడ పంపిద్దాం అనుకుంటున్నారు పోస్టుతో ఎక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ రాసిన తర్వాత మీ ఫ్రమ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏదైతే కనబడుతున్న సేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత 2 పోస్ట్ అంటే ఈ పోస్ట్ ఎక్కడ పంపిద్దాం అనుకుంటున్నారు చూసుకోండి. 2 పోస్ట్ దగ్గర ఇది రాయండి. ఏదైతే ఈ అడ్రస్ కనబడుతుంది ఈ క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి, ఎందుకంటే వాడు నోటిఫికేషన్లో క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాడు కదా, క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి. 2 పెట్టి ద ఆఫీస్ ఇన్ చార్జ్ అని పెట్టి సివిలియన్ రిక్రూట్మెంట్ సెల్ నావల్ షిప్ రిపేర్ యార్డ్ పి హోడో శ్రీ విజయపురం
ఇది పిన్ కోడ్ రాయండి. శ్రీ విజయపురం పిన్ కోడ్ ఇది రాసి తర్వాత మీరు నా సౌత్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని రాసిన తర్వాత మీరు పోస్ట్ చేయండి. ఈ పేపర్స్ ఏదైతే మీ పేపర్స్ ఉంటాయో జాగ్రత్తగా ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ పెట్టిన పేపర్స్లో పెట్టి మీరు పోస్ట్ ఆఫీస్లో ఇస్తే మీ పోస్ట్ ఒక 3-4 డేస్కి మీ పోస్ట్ వచ్చేసి వాళ్ళ లొకేషన్కి చేరుతుంది. మీ అప్లికేషన్లో ఏం మిస్టేక్ లేకుంటే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు మా వీడియో చూడకుండా స్కిప్ చేసి వీడియో చేస్తున్నారంటే మీ అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. బ్రో ఓన్లీ 9 వేకెన్సీ కదా బ్రో, అప్లై చేద్దాం వద్దా, పోస్ట్ కదా బ్రో, నాకు నోటిఫికేషన్ రిటర్న్ వస్తుంది లేదంటే బ్రో ఏముంది బ్రో 9 వేకెన్సీ అప్లై చేయి. ఒకవేళ నీకు పోస్ట్కి రిటర్న్ రాలేదంటే నీకు పోస్ట్ ఎలా చేయాలో అర్థమైంది కదా, ఒక ఐడియా ఉంది కదా. ఏముంది ఫ్రెండ్స్, నా వీడియో ఒక 20 నిమిషాలు చూస్తావు, ఒక 10 నిమిషాలు ఫిల్ చేస్తావు, పోస్ట్ ఆఫీస్కి ఒక గంట ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. జస్ట్ 2 అవర్స్ నుండి 3 అవర్సే కదా టైం పట్టేది నీకు. నువ్వు అప్లై చేస్తే నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎంత ఖర్చు అవుతుంది? 10-20 ఒక మహా అయితే 50 రూపాయలు ఖర్చు అవుతుంది, అంతే కదా ఫ్రెండ్స్. అప్లై చేయండి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎలా అప్లై చేయాలి, ఎలా పోస్ట్ పంపాలి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకవేళ మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా అయితే మీ అడ్మిట్ కార్డ్ వస్తుంది. మీరు అక్కడ వెళ్ళి అండమాన్ నికోబార్ వెళ్ళి విజయపురంలో వెళ్ళి మీరు ఎగ్జామ్ అని రాయొచ్చు. ఈ ఫామ్స్ మొత్తం మన వాట్సాప్ ఛానల్లో పెడతా, లింక్ కామెంట్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో మరి ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.